ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో మెడిసిన్ గురించి, ఆయుర్వేదం గురించి, తేలిగ్గా చేసుకోగలిగే ఉపాయాల గురించి చెప్పమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మనకి 90% రోగాలు తగ్గుతాయి. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఇది మెడిసిన్ అనుకోండి. ఇది ఏంటంటే బంక. మీకు ఎవరికైనా సరే కడుపులో మంట కానీ, నీరసం కానీ, కాళ్ళలో దురద వస్తుంది, కొంతమందికి మంట వస్తుంది, అలాగే రక్తహీనత, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా మూత్ర సంబంధిత వ్యాధులు, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటుంటాము. ఆడవారికి నెలసరి టైం సరిగా రాకపోవడం, వారికి విపరీతమైన నొప్పి కలగటం, అలాగే ఎక్కువ చెమట పట్టడం, మైగ్రేన్ తలనొప్పి, అలాగే శరీరం మీద ర్యాషెస్ రావటం, దద్దుర్లు, సడన్గా బరువు పెరగటం, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇది రామబాణంలో పనిచేస్తుంది. దీన్ని బంక అంటారు, తుమ్మ బంక, జిగురు అంటారు. వీటితో స్వీట్స్ చేస్తారు. ఆయుర్వేద మెడికల్ షాపుల్లో మీకు ఇది చాలా తక్కువ ఖర్చుతో 20 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. 20 రూపాయల ప్యాకెట్. అలాగే ఈ ఉపాయం చాలా తేలికైంది. అద్భుతంగా మనకు రిజల్ట్స్ వస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. మిత్రులారా, చాలామంది మిత్రులు అంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎవరో ఏదో మన మీద ప్రయోగాలు చేశారు, తంత్ర ప్రయోగాలు చేశారని భ్రమపడుతూ ఉంటారు. శారీరకమైన సమస్యల వల్ల వచ్చే సమస్యల్లో కూడా మనం ఎదుటివారిని మనకి ఏదో చేశారన్న భావంతో ఉంటాము. ఆ భావం కూడా మనకి తొలగిపోతుంది. ఎందుకంటే శరీరంలో కొన్ని రుగ్మతలు చాలా తేలిక ఖర్చుతో వెళ్ళిపోతాయి, కానీ దానికి మనం లక్షల ఖర్చు పెట్టినా తగ్గవు. కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పటి నుంచో ఉందండి, సడన్గా తగ్గిపోయిందండి అని చెప్తూ ఉంటారు. ఆయుర్వేదంలో మనకి అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇది ప్రకృతి నుంచి వచ్చే చెట్ల నుంచి తీసే బంక. దీన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సూపర్ ఫుడ్ అంటారు. మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీ దగ్గరలో ఉన్న షాపులో దొరుకుతుంది. ఇలా ఉంటుంది బంక, కనిపిస్తుంది కదా. దీంట్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ కూడా ఈ బంకలో ఉంటుంది. దీని లాభాలు అంటే దీన్ని వాడటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇది మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అరికాలల్లోనూ అరిచేతుల్లో మంటలు, దురదలు వస్తుంటాయి. ఇది ఒక 10 గ్రాములు అంటే ఇంత అనుకోండి, తేలిగ్గా ఉంటుంది. మీరు ఆయుర్వేద షాపులో చెప్తే వాళ్ళే ఇస్తారు. ఇంత 10 గ్రాములు తీసుకోండి. దీన్ని ఉదయాన్నే ఇలా నీళ్ళలేసి నానబెట్టండి. ఇది నానబెడితే బంక కదా, చక్కగా ఉబ్బుతుంది. తర్వాత మీరు దీన్ని సాయంత్రం పూట పాలతో కానీ, ఇదే నీళ్ళతో కానీ కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా మనం డైరెక్ట్గా తీసుకోవడం కంటే పటికి బెల్లం, ఇది నగబోతుంటారు తెలంగాణలో. మరి చిప్స్, పటికి బెల్లం చిప్స్ కూడా దొరుకుతాయి. పంచదార వాడకూడదు దీనికి, ఈ పటికి బెల్లం వాడుకోవాలి. ఈ పటికి బెల్లం వాడటం వల్ల అద్భుతమైన మనకి ఫలితాలు ఉంటాయి. ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించేది కాదు. బెల్లం కానీ, పంచదార కానీ దీనికి వాడకూడదు. దీన్ని నైట్ నానబెడితే ఈ లోపల ఉన్న నీరు తీసేసి ఏదైతే ఈ గమ్ ఉందో, ఈ బంక ఉందో, దీన్ని పాలల్లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. 10 గ్రాములు. ఇది పాలల్లో కలిపి తీసుకోవచ్చు. నానబెట్టిన తర్వాత అంటే ఉదయం నానబెడితే సాయంత్రం నానబెడితే ఉదయాన్నే తీసుకోవచ్చు. దీన్ని రోజు విడిచి రోజు కూడా తీసుకోవచ్చు. మీకు వేడి చేస్తే ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని నానబెట్టి, రాత్రి నానబెట్టి ఉదయం లేవగానే పటికి బెల్లం కలుపుకొని, పొడి కలుపుకొని తాగితే మీ ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద మెడికల్ షాపుల్లో కానీ,
పచారీ కుట్టుల్లో కూడా ఇవి దొరుకుతాయి. చాలా తేలిగ్గా దొరుకుతుంది ఇది. కానీ మనకి రాను రాను మెడిసిన్ వాడడం అలవాటు అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసాం. అలాగే మీరు కూల్ డ్రింక్సు ఇలాంటి వేసవకాలం తాగుతుంటారు కదా, దాని బదులు ఇది తీసుకుంటూ ఉంటే బాగా చలవ చేస్తుంది. మీకు నీరసం కానీ, తలనొప్పి కానీ, మైగ్రేన్ తలనొప్పి కానీ, కళ్ళు తిరగడం కానీ, వాంతులు అవ్వటం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక అర గ్లాస్ వాటర్ తీసుకొని చల్లటి నీళ్ళు కానీ లేదా పాలని తీసుకోవచ్చు. ముందు నానబెట్టుకున్న ఈ గమ్ముని దాంట్లో వేసి కలుపుకొని తాగుతూ ఉంటే మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు. నెలసరి టైం సరిగ్గా రావడం లేదు, కొంతమందికి వస్తుంది, కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది. ఇది అర స్పూన్ తీసుకొని నీళ్ళలో నానబెట్టి రాత్రి పడుకునే సమయంలో పాలతో కలుపుకొని తాగితే, అంటే 1.5 మంత్ ఇలా చేస్తే, అంటే దగ్గరగా 40, 30 ప్లస్ 15, 45 రోజులు చేస్తే మీకు నెలసరి టైంలో వచ్చే కడుపుల నొప్పి కూడా తగ్గుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 20 రూపాయల ప్యాకెట్. దీన్ని మనం బాగా ఖర్చు పెట్టే బదులు దీన్ని వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇది మనం షాపుల్లో కానీ ఆయుర్వేద షాపుల్లో తీసుకున్నప్పుడు వారిని అడగండి, వారు చెప్తారు. మనకి గ్రామీణ ప్రాంతాల్లో ములగ చెట్లకు బంక వస్తుందని దాన్ని వాడచ్చా అంటే వాడకూడదు. మీకు ఇది తీసుకున్న తర్వాత దీన్ని షాపుల్లో ఏం చేస్తారంటే దీన్ని పెద్దగా ఉన్నదాన్ని ప్యూరిఫై చేసి చక్కగా దీన్ని ప్రిజర్వ్ చేస్తారు. అలా ఉన్నదాన్ని వాడుకోవాలి. మన ఇంట్లో ఉన్నదాన్ని వాడుకోవాలి అంటే తుమ్మ బంక కానీ మిగతా బంకలు వాడుకోవాలంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వాడుకోండి. మీరు సొంతగా చేయడానికంటే ఆయుర్వేద వైద్యుని అడిగితే చెప్తారు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 90% ఉండవు. దీన్ని మనకి స్వీట్స్లో కూడాను చాలా స్వీట్స్లో వాడుతూ ఉంటారు ఈ గమ్ముని. మీరు స్వీట్ షాప్లో అడగండి. దీన్ని ఇంగ్లీష్లో ఎడిబుల్ గమ్ అంటారు. మీరు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. విచిత్రం ఏంటంటే ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీన్ని మగవారు ఎవరైనా సరే, అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, అలాగే శీఘ్ర స్ఖలనం జరుగుతుంది అనేవారు దీన్ని రోజు 10 గ్రాములు పాలల్లో కానీ లేదా నీళ్ళల్లో కానీ ఉదయం నానబెట్టిన దాన్ని సాయంత్రం నానబెట్టిన దాన్ని మార్నింగ్ తీసుకుంటూ ఉంటే వారికి చాలా మేలు జరుగుతుంది. శీఘ్ర శల్కం ఆగిపోతుంది. అలాగే అంటే శుక్రకణాల కౌంట్ కూడా పెరుగుతుంది, స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇవి ఈ పదార్థానికి ఉన్న అద్భుతమైన శక్తి. దీన్ని మనం పటికి బెల్లంతో మాత్రమే తీసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద షాపుల్లో అడగండి. చాలా వరకు మనం ఏంటంటే ఇలాంటి నొప్పులు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏదో మన మీద ప్రయోగాలు జరిగిపోయాయి అని భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని తొలగించుకోవడానికి మన పూర్వీకులు మనకి ఆయుర్వేదాన్ని, తంత్రాన్ని, మంత్రాన్ని కూడా ఒకే పరిధిలో మనకు చెప్పడం జరిగింది. దీన్ని విధి విధానంగా కనుక మనం చేయగలిగితే, అంటే కరెక్ట్గా ఆచరించగలిగితే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీన్ని రోజు తీసుకోవడం కంటే రోజు విడిచి రోజు కూడా తీసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద మెడికల్ షాపుల్లో అడగండి, మీకు వారు చక్కగా చెప్తారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వాడటం వల్ల 90% రోగాలు, అంటే దీన్ని కనుక నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకుంటూ ఉంటే 90% రోగాలు తగ్గిపోతాయి. చాలా తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద మెడిసిన్. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. నేను నా వీడియోస్లో ఆర్థికంగాను, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్, చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో, వివాహ సంబంధ విషయాలు, తంత్రమంత్ర ప్రయోగాల నుంచి ఎలా రక్షించుకోవాలి, జనఘోష, నరఘోష ఇలాంటి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, శత్రు నివారణ ఎలా చేసుకోవాలి, అలాగే అదృష్టం కలిసి రావడానికి ఈ విధమైన పూజలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నా వీడియోలో చెప్పడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అంతేకాని అన్ని ప్రయత్నం చేయమని చెప్పడం, కొన్ని ఉపాయాల్లో దీనికి ఏంటంటే నియమ నిబంధనలు ఏదైతే పదార్థంతో చేసుకోవాలని చెప్తామో ఆ పదార్థంతో చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సబ్స్టిట్యూట్ ఆలోచించమాకండి. ఎందుకంటే ఈ ఉపాయాలకి టైము, అలాగే పదార్థమే ఇంపార్టెంటు. అవి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు ఇస్తాయి. మనం అలా ఆలోచించకుండా మనం మనకు అనుకూలంగా చేసుకోవాలని చూస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు రావు. ఇది
ఆయుర్వేద పరంగా కూడా ముందు ముందు మీకు అనేక విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.